దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, ఏడో వచనము, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. చేపల గల వలను లాగుచు చిన్న దోణిలోని వచ్చిరి. 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టియు కనపడెను. 11వ వచనము, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. పదమూడవ వచనము, యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ఈ ఈస్టర్ దినాన్న ప్రభువా నాతో మాట్లాడు. నువ్వేం మాట్లాడాలని ఇష్టపడుతున్నావో నాతో సూటిగా మాట్లాడు ప్రభువా. నా జీవితాన్ని సరిచేయి ప్రభువా. నా బ్రతుకుని మార్చు ప్రభువా. పునరుద్ధానం యొక్క శక్తిని ధరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళటానికి మీ కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేసుకో. ప్రభువు నీతో మాట్లాడతాడు. ప్రేమ కలిగిన, కృప కలిగిన దేవా, నీ పునరుద్ధానం యొక్క శక్తిని మేమందరము అనుభవించలాగున మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మాట్లాడేవాడు నేను కాకున్నట్టుగా చేయండి. నా నోటి మాటలు పరలోక సంబంధమైనవిగా ఉండవు తండ్రి, భూలోక సంబంధమైనవిగా ఉంటాయి. కాబట్టి ఈ లోక సంబంధమైన మాటలు నా నోటికి రాకుండా పరలోక సంబంధమైన మాటలు నా నోటిలో ఉంచు ప్రభువా. తండ్రి, నా కుటుంబంతో నేను కూర్చుని ఉన్నాను. నా బిడ్డలతో మీరు మాట్లాడండి, నా భార్యతో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి. అదేవిధంగా అనేక మంది విశ్వాసులైన కుటుంబాలుగా నీ మందిరానికి వచ్చారు ప్రభు. బిడ్డలతో మీరు మాట్లాడండి. పునరుద్ధానం యొక్క శక్తిని వాళ్ళు రుచి చూచులాగున మీ కృప చూపించమని కోరుకుంటూ ప్రభా నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు ఎంతో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ పారాగ్రాఫ్లో 3 అద్భుతమైన విషయాలు కనపడతాయి. మొదటి విషయాన్ని మీకు నేను చూపిస్తాను, చూడండి రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము. 21వ అధ్యాయంలో చూడండి, 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 21వ మొదటి వచనం, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమయు, గలిలియాలోని కానాను ఊరివాడగు నతానియేలు, జబదయి కుమారులు ఆయన శిష్యులతో మరి 2 కూడి ఉండేరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చిదమని వారితో వెళ్ళి దోణి ఎక్కిరి కానీ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. చాలాసార్లు మన జీవితాల్లో మన పక్కనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. మనతో ఉంటాడు, మనతో సహవాసం చేస్తాడు, మన కుటుంబంలోనికి వస్తాడు ఆయన. బట్
యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. గుర్తుపట్టో. ఎవరైనా సమాధి చేయబడ్డాడు, సిలువలో ప్రతి ఘోరమైన హింస పొందాడు ఆయన. ఎంత ఘోరమైన హింస అంటే అది వర్ణాతీతం. మనిషి యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసి సమాప్తమైంది అని అరిసిన ఏకైక దేవుడు ఒక్కడే. మనిషి యొక్క పాపాన్ని పరిహారం చేసిన ఏకైక దేవుడు ఒక్కడే. సమాప్తమైందని చెప్పి చనిపోయిన వ్యక్తి కూడా ఒక్కడే. సమాధి చేయబడ్డాడు. ఎవరు సమాధిలో తెలుసా? అరిమతైన యేసోబు యొక్క సమాధిలో అతను సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. లేచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తనకిష్టమైన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు ఏమనుకున్నారు తెలుసా? సీమోను, పేతురు, నతానేయులు, అక్కడ చాలామంది ఉన్నారు, తోమా, వీళ్ళందరూ. అరే ఇంక ప్రభువు లెగవలేడురా, ఇంక ప్రభువు లెగవడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పాత వృత్తి ఏంటి మంది? చేపలు పట్టుకునే వృత్తి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం, మళ్ళీ చేపలు పట్టుకుందాం. ఇంకా ప్రభువు లేడురా బాబు, ప్రభువు లేడురా. అవిశ్వాసంతో నమ్మకం లేని జీవితంలో వాళ్ళు ప్రభువు మీద నమ్మకం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. తిరిగి పాత జీవితం వైపు వెళ్ళిపోయారు. తిరిగి వారి జీవితంలో మళ్ళీ పాత ఏదైతే ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఉద్యోగం చేస్తూ వచ్చారో, దేవుడు పిలిచిన పిలుపుకు వాళ్ళు లోపడకుండా మళ్ళీ తిరిగి ఏమైపోయారు? ఆ పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు. నాకు అర్థం కాని విషయం చెప్తా చూడండి. నేను ప్రభువుని వద్దని వెళ్ళిపోయాను. నేను ఇంకా లెగవలేడు, ఆయన మాటలు అబద్ధం అని నేను నమ్మి తిరిగి ఆ ఉద్యోగానికి మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నా అంతరంగం ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసు కదా. నేను ఆలోచించిన ఆలోచన ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసు కదా. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? తెలిసిన ప్రభువు వారిని ఏం చేయాలి? పోతే పోండ్రా బాబు మీరు, నేను ఇంకోళ్ళు ఎత్తుక్కుంటాను అని అనొచ్చు కదా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, పునరుద్ధానైన యేసు లెగవంగానే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తప్పిపోతున్న ప్రజల కోసం వేగిరపడ్డాడు. ఆయన పక్కనే నిలబడ్డాడు. సీమోను, పేతురు, తోమా, నతానేయులు పక్కనే నిలబడ్డాడు. ఆయనను గుర్తుపట్టలేదు. నీ ఇంటిలో నీతో పాటే ఉన్నాడు ఆయన, నీ కుటుంబంతో పాటే ఉన్నాడు ఆయన. నువ్వు గుర్తు పెడుతున్నావా? ఆయన్ని రికగ్నైజ్ చేస్తున్నావా? వారు ఆయనను గుర్తుపట్టలేదు. నీ పక్కనే ఉన్నాడని, నీలో ఉన్నాడని, పునరుద్ధాన యేసు సజీవుడైన దేవుడు నాలో ఉన్నాడని నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? ప్రభువుని రికగ్నైజ్ చేస్తున్నాడా? సీమోను, పేతురు, నతానేయులు, తోమా అనే జబదయి కుమారులు వాళ్ళు ఏం చేశారు తెలుసా? గుర్తుపట్టల. ఎందుకు కారణం చెప్పనా? వారి మనోనేత్రములు గుడ్డితనమైపోయినాయి. ప్రభుతోనే ఉన్నారు. ఆయన చనిపోయే ముందు ప్రభుతోనే కలిసి జీవించారు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. కానీ ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన్ను గుర్తుపట్టలేదు. ఆ రోజుల్లో వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. ఈ రోజుల్లో మనం కూడా శిష్యులమే కదా. ప్రభు యొక్క శిష్యులమే కదా. ప్రభు బిడ్డలమే కదా. ప్రభు కుమారులమే కదా. ప్రభు కుమార్తెలే కదా. ప్రభువును నీవు ప్రభువుగా గుర్తిస్తున్నావా నీ జీవితంలో? రెండో విషయము ఇక్కడ చూడండి. రెండవ అద్భుతమైన విషయము జరిగిన రెండవ విషయము, పిల్లలారా మీ దగ్గర ఏమైనా భోజనం ఉందా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? లేదన్నారు. 6వ వచనం చూడండి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడిపక్కన వలవేయుడి, దోణె కుడిపక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. రెండవ అద్భుతమైన విషయం ఏంటంటే, పేతురు, యోహాను, జబదయి కుమారులు వీళ్ళందరూ కూడా రాత్రంతా సముద్రంలో వేశారు. వల రాత్రంతా వేశారు. కుడి పక్కన వేయలేదంటావా? వేశారు. ఎడమ పక్కన వేయలేదా? వేశారు. బ్యాక్ సైడ్ వేయలేదా? వేశారు. ముందు వేయలేదా? వేశారు.
కానీ ఒక్క పిల్ల కూడా పడలేదు, చేప పిల్ల కూడా పడలేదు. అర్థమని చెప్పనా? దేవుని నువ్వు గుర్తుపట్టకపోతే నీ జీవితంలో సున్నా. నువ్వేం చేసినా సున్నా. దేవుడు నీ జీవితంలో, నా దేవుడు నా జీవితంలో ఉన్నాడని నువ్వు గుర్తుపట్టకపోతే నీ జీవితం సున్నా, సర్వం గుండు అంటారు లోకంలో మాట. ఏమీ దొరకలేదంటండి వాళ్ళకి. నువ్వు ఎంత కష్టపడు, నీకేమి దొరకదు. ప్రభు లేకుండా నీ జ్ఞానాన్ని, నీ యొక్క ఐశ్వర్యాన్ని, నీ అందాన్ని ఉపయోగించి ఈ లోకంలో ఏదైనా సాధించాలనుకుంటే ఏమీ సాధించలేవు, సున్నా. కుడిపక్కన ఏమనగానే వాళ్ళు కుడిపక్కన వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు వల లాగలేకపోయారు వాళ్ళు. ఎలాంటి చేపలో తెలుసా? చూడండి 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనము. సీమోను పేతురు దోణి ఎక్కి వల దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండే. 153 గొప్ప చేపలు. అర్థం చేసుకోండి. గొప్ప చేపలంటే మన మార్కెట్లో దొరికే 2 కేజీలు 3 కేజీలు 5 కేజీల చేపలు కాదు అవి. గొప్ప చేపలంటే బహుశా చాలా పెద్దది పడిందేమో. అవి ఎలాంటివి పడ్డాయి సార్? 153 గొప్ప చేపలు. ఈ చేపలకి ముట్టి దగ్గర చాలా శక్తి ఉంటుంది. ఈ చేపలకి తోక దగ్గర కొడితే ఏమై తెలుసా? వల మొత్తం పిగిలిపోద్ది. కానీ ఇక్కడ రాసిన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమి రాశాడు తెలుసా? వల పిగల లేదు. గొప్ప చేపలు వలలోనికి వచ్చినాయి. 153 గొప్ప చేపలు వలలోకి వచ్చినాయి. అవి తలుచుకుంటే, వాటి శక్తిని ఉపయోగిస్తే, వాటి తోకలు ఉపయోగిస్తే వల దెబ్బకి పిగిలిపోతుంది. పిగిలిపోలేదు. కారణం ఏంటి? పునరుద్ధానుడైన యేసు ఏం చేశాడు? వల పిగిలిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఈ చేపలు ఏం చూడండి, ఈ 21వ అధ్యాయంలో చేపలు అనే మాట ఎక్కువ సార్లు వాడతాడు. చూడండి 8వ వచనములో 2.5 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలను లాగుచు. అదొకటి. చూడండి 9వ వచనంలో గల ఆ చేపలలో కొన్నింటిని. తర్వాత 12వ వచనము, చేపలు అంత విస్తారముగా పడినను. తర్వాత 13వ వచనము చివర, అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. ఈ చేపలు పునరుద్ధాన యేసు చేపలకు నేర్పిన పాఠం ఏంటి? ఈరోజు నా ప్రసంగం అది. అర్థమైందా? పునరుద్ధాన యేసు చేపలకు నేర్పించిన పాఠం ఏంటి? దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మొదటిది గుర్తుపట్టలేదు, రెండోది వల పెగలేదు, మూడోది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రండి 21వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను నేను. చేపలు అంత విస్తారముగా పండెను, వల పెగలేదు. యేసు రండి, అంత మంచి మాట అండి అది. రండి, దేనికి? భోజనం చేద్దాం. ప్రభు యొక్క పిలుపుని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రభు యొక్క పిలుపుని పునరుద్ధాన యేసు పిలుస్తున్నాడు, రండి భోజనం చేద్దాం. నీకు ఆకలేస్తుందా? దేవుడు నీ వైపు చూచాడు, జాలి పడ్డాడు, కనికరం చూపించాడు. రండి భోజనం చేద్దాం. ఈ పిలుపులకు నువ్వు లోబడతావా? ప్రభువుని ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు గుర్తెరుగు. 2, చేపలకు దేవుడు ఏం నేర్పించాడో పాఠాన్ని మనం నేర్చుకుందాం. 3వది ఆయన పిలుపుకు లోబడదాం. చూడండి ఈ చేపలు ఒక మాట, ఇక్కడ అద్భుతమైన మాట ఉంది, మనం నేర్చుకుందాం. 11వ వచనంలో మనకుంది, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పండెను, వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. వీటి యొక్క చేపలకు
ద్వారా శిష్యులు నేర్చుకున్న గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. ఈ గొప్ప చేపలు సముద్రంలో పైపైన ఉంటాయా? మీరు ఆలోచించండి. వల ఏంగానే పడిపోతాయా? ఆలోచించండి కొంచెం. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు, ఏమీ దొరకలేదండి వాళ్ళకి. యేసుప్రభువు వారు ఎప్పుడైతే ఆ ధోని దగ్గరికి, ఆ సముద్రం దగ్గరికి వచ్చాడో, పిల్లలారా భోజనం మనకి ఏమైనా ఉందంటే లేదని ఉన్నదని చెప్పారు. ఏం చేశారు? రాత్రంతా కష్టపడ్డామండి, మాకు ఒక్క చేప పిల్ల కూడా పడలేదు, కుడి పక్కన ఏమన్నాడు. రాత్రంతా లేని చేపలు ఆయన మాటకు లోబడినాయి. చేపల ద్వారా శిష్యులకు నేర్పించిన మొట్టమొదటి యొక్క పాఠం, చేపలు దేవునికి లోబడ్డాయి. ఒక్కసారి చేపల వైపు, ఆ సముద్రం వైపు చూస్తే అట్టడుగున ఉన్న గొప్ప చేపలు, అట్టడుగున ఉన్న సముద్రంలో ఉన్న అట్టడుగున ఉన్న గొప్ప చేపలు వచ్చి ఎక్కడ పడ్డాయి తెలుసా? వలలో పడ్డాయి. 153 గొప్ప చేపలు వలలో పడ్డాయి. వల ఏమైంది తెలుసా? పిగలలేదు, చినిగిపోలేదు. వల మొట్టమొదటి యొక్క మాట మీకు నేర్పిస్తుంది ఏంటంటే, పునరుద్ధానుడైన యేసు తన శిష్యులకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, చేపలు నాకు లోబడ్డాయి. ఆర్ యూ ఒబీడియన్స్ ఇన్ అవర్ లైఫ్స్? నువ్వు లోబడతావా? నా మాటకు లోబడతావా? నాకు లోబడతావా? నాకు విధేయత కలిగి జీవిస్తావా? నా మాట అంటే నువ్వు చాలా సరదాగా తీసుకుంటావు కదా. శిష్యులరా, నన్ను మీరు నమ్మలేదు, మీరు వెళ్ళిపోయారు, పాత జీవితంలోకి వెళ్ళిపోయారు. కానీ చేపలు ఏమన్నా తెలుసా? అట్టడుగులో, సముద్రములో అట్టడుగులో ఉన్నటువంటి ఆ చేపలు దేవుడు సెలవిస్తే రండి వచ్చి వలలో పడండి అంటే వలలో పడ్డాయి. ఎన్ని చేపలు తెలుసా? 153 గొప్ప చేపలు. లోబడేటువంటి నేచర్ మనకు కలిగి ఉండాలి. విధేయత కలిగే జీవితాన్ని మనకు కలిగి ఉండాలి. లోబట్టం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి లోబట్టం నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ చేపలు లోబడ్డాయి. రెండో చూపిస్తాను మీకు నేను. మార్కు సువార్త 4వ అధ్యాయము. రండి, మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభువారు ఒక ధోని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన శిష్యులు కూడా దాంట్లో ఉన్నారు. 35వ వచనం నుండి 41వ వచనం వరకు. చాలండి. సముద్రముతో చెప్పాడండి, ఒక్క మాట చెప్పాడంటే ఆయన. ఏమని? అక్కడ చూడండి, ఆయన లేచి గాలిని గర్దించి. కుంగిపోయి ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ప్రభువా మేము నశించిపోతున్నాం అనుకుంటున్నావా? ఆయన మన జీవితంలోనికి వచ్చి, మన కుటుంబంలోనికి వచ్చి లేచి గాలిని గద్దించి ఏం చేశాడు? నిశ్శబ్దమై ఊరకుండు అన్నాడు. అంతే. ఎందుకు? గాలితో నిశ్శబ్దంగా ఉండు, ఊరకుండు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నిశ్శబ్దంగా ఉండు. గాలి నిమ్మలమాయను. సృష్టి ఆయనకు లోబడుచున్నాయి. చేపలు ఆయనకు లోబడ్డాయి. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? ఆయన పునరుద్ధానుడైన యేసు తిరిగి లేచి శిష్యుల దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యులకు నేర్పుతున్న మొట్టమొదటి యొక్క పాఠం తెలుసా? మొట్టమొదటి యొక్క పాఠం ఏంటి తెలుసా? నీవు నా మాటకు లోబడు.
లోపడుతున్నావా? చేపలు లోపడ్డాయి, సృష్టి లోబడింది. నేను ప్రేమించిన మానవుడు నాకు లోబట్టలేదు. మొట్టమొదటి యొక్క విషయం అది. ఈరోజు పునరుద్ధాన యేసు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన మాటకు చేపలు లోబడ్డాయి. 153 గొప్ప చేపలు వలలో పడ్డాయి. చూడండి, వాటికి శక్తి లేదా? తోకలో శక్తి లేదా? ముట్టి దగ్గర శక్తి లేదా? ఒక్కసారి ఇలా అంటే, తోకతో ఇలా అంటే ఒకేసారి 150 చేపలు ఒక్కసారి అంటే ఏమైంది? వల పిగిలిపోయింది. ఆయన మాటకు లోబడే. కదలకొని కూర్చో అన్నాడంతే. వాళ్ళలో నువ్వేం చేయాలి తెలుసా? కదలకొని కూర్చో. ఎందుకు ప్రభు అని అనలా చేపలో? ఎందుకని అడగల? ఒకవేళ అడిగితే దేవుడు చెప్పాడు, హే నా శిష్యులకు నేను బుద్ధి చెప్పాలి. ప్రభా నీ చిత్తం ప్రభా అని చేపలు అన్నాయేమో. బైబిల్లో లేదు కానీ చేపలు అన్నాయేమో. ఆయన మాటకు లోబడ్డాయి చేపలు, ఆయన మాటకు లోబడ్డాయి. మరి వాట్ అబౌట్ యు? పునరుద్ధానాన్ని యేసు నీతో అడుగుతున్నాడు. చేపలు నాకు లోబడ్డాయి, సృష్టి లోబడింది, మరి నీవు? రెండో విషయాన్ని మీ మధ్యకి తీసుకొస్తాను. రెండో విషయం చూడండి, మళ్ళీ చదువుతున్నాను. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనము. లేదని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడిపక్కన వలవేయుడి, మీకు దొరికినని చెప్పాను. కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయాను. రెండవ అద్భుతమైన విషయం నేను చెప్తున్నా వినండి. చేపల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం రెండవది. చేపలకి చాలా శక్తి ఉంది. వాటి దగ్గర శక్తి ఉంది, వాటి దగ్గర బలం ఉంది. వాటి దగ్గర ఎంత శక్తి అంటే, తోకతో ఒక పడవను కొడితే ఇల్లు ఎగిరి అవతల పడింది. అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. అయితే ఎప్పుడైతే దేవుడు వల్ల పడండి అంటే పడినప్పుడు ఏమైంది తెలుసా? వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. ఒకప్పుడు నీ నోటి నిండా బూతులు రావచ్చు. ఒకప్పుడు నీ జీవితం అంతా బహు వరస్ట్గా జీవించొచ్చు. నీ జీవితం అంతా బహు భయంకరంగా లోక ఆశల్లో పడి ఉండొచ్చు. ఎప్పుడైతే సంఘం అనే వల్లో పడ్డావో, ఎప్పుడైతే దేవుని యొక్క వల్లో పడ్డావో, నీ జీవితం మార్చుకోవాలి, నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీలో ఉన్న మొరటతనాన్ని మార్చుకోవాలి, నీలో ఉన్న దేవునికి అసహ్యకరమైన విషయాలు మార్చబడాలి. వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. చూడండి, 153 గొప్ప చేపలు ఆ యొక్క వల్ల పడినప్పుడు ఒక్కసారిగా అన్నీ మనం చేపల మార్కెట్లో ఒక టబ్బులో ఉన్నాయనుకోండి, అవి ఎట్ట తిరుగుతాయి, ఎంత వంకర తిరుగుతాయి. మీరు చూస్తుంటారు కదా. కొరమేలు అయితే ఇంకా ఫాస్ట్గా తిరుగుతూ ఉండేది కదా. అలాంటి చేపలు పడ్డాయి అనుకోండి, అసలు వల్ల నిలబడతాయా? దేవుడు అన్నాడు తెలుసా, కీప్ క్వైట్ అన్నాడు. అంతే. వల్ల నువ్వు కీప్ క్వైట్, సంఘంలో నువ్వు కీప్ క్వైట్. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిశ్శబ్దంగా ఉండు, కదలకూడదు. 153 గొప్ప చేపలే, నువ్వు కదలటానికి వీల్లేదు. నా శిష్యులు కదిలారు, మళ్ళీ పాత జీవితం నువ్వు వెళ్ళిపోయారు. వాళ్ళకి నేను పాఠం నేర్పియాలి అంటే నువ్వు ఇక్కడ కదలకుండా ఉండాలి. నీ జీవితంలో నీ భర్త మారు మనసు పొందాలి అంటే, నీ జీవితంలో గొప్ప కార్యం చూడాలి అంటే, యూ మస్ట్ బి కీప్ క్వైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? కీప్ క్వైట్గా ఉండాలి. స్వభావాన్ని మార్చుకుంది. మీకు అర్థమయ్యడానికి ఇంకొక సన్నివేశం తీసుకుంటాను. ఎలీషా కాలంలో వాళ్ళు మాకు ఈ ప్లేస్ సరిపోవట్లేదండి, మాకు ఈ ప్లేస్ సరిపోవట్లేదు అని అన్నారు. అప్పుడు ఎలీషా అన్నాడు, యోర్దాను నదికి వెళ్ళండి. యోర్దాను నదికి వెళ్ళి నాన్న నా వైపు చూ. యోర్దాను నదికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాను నరుగుతున్నారు. మంచి ఇంకొక ప్రాంతంలోకి మంచిగా గుడారం వేసుకుందామని. ఈ మాను నరుగుతున్నప్పుడు ఒకని చేతిలో ఉన్న గొడ్డలు ఏమైందంటే జారి ఎక్కడ పడింది? నదిలో పడిపోయింది. ఎప్పుడైతే ఆ గొడ్డలి నదిలో పడిపోయిందో ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా అది నేను అరువు తెచ్చుకున్నానయ్యా, అది నేను తెచ్చుకున్నానయ్యా, ఆ గొడ్డలి పడిపోయిందయ్యా, అయ్యా నాకు కావాలయ్యా ఆ గొడ్డలి.
ఎక్కడ పడిందో చూపించు. ఎలీషా అన్నాడు, ఎక్కడ పడిందో చూపించు. ఇదే బ్రో, ఇదేనయ్యా ప్రవక్త గారు, ఇదే ఇక్కడే. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఒక కొమ్మను తీసుకొని ఆ పడిన ప్లేస్లో వేసినప్పుడు గొడ్డలి దాని స్వభావాన్ని మార్చుకుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానం యొక్క శక్తి అదే. ఏమి దాని స్వభావం ఎలా మారింది? గొడ్డలి చాలా హార్డ్గా ఉంటుంది, ఎంత గట్టి అయినా చుట్టూనైనా నరికేస్తుంది. తనలో ఉన్న రూట్నెస్ని, తనలో ఉన్న మూర్ఖత్వాన్ని, తనలో ఉన్న ఆ యొక్క కఠినత్వాన్ని మార్చుకుని ఎప్పుడైతే ఎలీషా కొమ్మను వేశాడో అది తేలుకుంటూ పైకి వచ్చింది. దేవుని వాక్యం అనే కొమ్మను నీ జీవితంలో పడినప్పుడు నువ్వు నీ స్వభావాన్ని మార్చుకుంటున్నావా, నీ బ్రతుకుని మార్చుకుంటున్నావా? ఆలోచించు. పునరుద్ధానుడైన యేసు మనకు నేర్పిస్తున్న రెండవ పాఠం చేపల ద్వారా మనకు నేర్పిస్తున్న రెండవ పాఠం ఏంటి తెలుసా? చేపలు వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. నీ స్వభావం మారుతుందా? నీ బ్రతుకు మారుతుందా? నీ జీవితం మారుతుందా? ఎప్పుడు చూసినా అదే బ్రతుక? నీలో పరిమళ వాసనగా జల్లుతున్నావా? పరిశుద్ధాత్మ అనే శక్తితో నింపబడుతున్నావా? సంఘములోను చేర్చబడినప్పుడు నీ స్వభావము మారిపోతుందా? ఆలోచించు. లేదా ఇంటిలో ఒక విధంగా ఉంటావు, సంఘంలో ఒక విధంగా ఉంటావు, రోడ్డు మీద ఒక విధంగా ఉంటావు, ఆఫీసులో ఇంకొక విధంగా ఉంటావు. చేపలు అలా చేయలేదు. పునరుద్ధానుడైన యేసు చేపల ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? చేపలు వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. పునరుద్ధానుడైన యేసు శిష్యులారా మీ స్వభావాన్ని మార్చుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. దేవుని కుమారులైన కుమార్తెలైన మనల్ని దేవుడు పిలుస్తున్నాడు మన స్వభావాన్ని మార్చుకోమని. పునరుద్ధానుడైన యేసు పలుకుతున్న రెండవ మాట. మొదటిది మీకు చెప్పాను, ఏంటి చెప్పండి? చేపలు దేవునికి మాటకు లోబడ్డాయి. నెంబర్ 2, చేపలు వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. మూడవది దీనికి వెళ్దాం. మూడవది చూడండి, మళ్ళీ నేను చదువుతున్నా అదే మాటను. 21వ అధ్యాయము 11వ వచనము. సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్ను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. మూడవ అద్భుతమైన స్థానం, వల పిగలకుండా ఉండటానికి మూడవ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు చేపలకు చెప్పాడు, వలలో ఓ పక్కన ఉండు అంటే ఏ స్థానంలో నిన్ను ఉంచానో ఆ స్థానంలోనే నువ్వు ఉండాలి. మూడవ స్వభావాన్ని చెప్తున్నాను. పునరుద్ధరణ యేసు వలలోనికి ఆ చేపలు రాగానే, సంఘములోనికి చేపలు రాగానే, చేపలంటే విశ్వాసులైన మనమే, రాగానే నువ్వు ఇక్కడే కూర్చో, ఇక్కడే ఉండాలి. ఏ స్థానంలో నిన్ను ఉంచానో నువ్వు అదే స్థానంలో ఉండాలి. నీ స్థానము మారిపోకూడదు. ఏ స్థానంలో దేవుడు నిన్ను ఉంచాడో ఆ స్థానంలోనే నమ్మకంగా విధేయతతో లోబడుతూ, పెద్దలకు లోబడుతూ, ఆ యొక్క సంఘ కాపరులకు లోబడుతూ నువ్వు ఆ స్థానంలోనే వినయ విధేయతలతో కలిగి ఉండాలి. ఎప్పుడు నువ్వు ఆ స్థానంలో ఉంటావు చెప్పనా? నువ్వు ప్రభువుని ప్రేమిస్తే దేవుని మాటకు లోబడతావు, దేవుని యొక్క స్వభావాన్ని స్వీకరిస్తావు. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచుతాడో ఆ స్థానంలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. వలలో పడినప్పుడు 153 చేపలు, నేను ఎక్కడ ఉన్నాను ప్రభా, ఈ పక్క వస్తాను అంటే ఈ పక్కన ఉన్న చేప ఏమాలి, మళ్ళీ ఇంకో పక్క రావాలి. ఆ వలలు తిరుగుతూ ఉంటాయి. తిరిగి ఏమవుతాయి, వల పిగిలిపోతుంది. కానీ వల పిగిలిపోకుండా ఉండటానికి, సంఘము పాడవకుండా ఉండటానికి
సంఘము చెల్లాచెదురుగవ్వకుండా ఉండటానికి, సంఘము చీల్చబడకుండా ఉండటానికి, సంఘము పిగిలిపోకుండా ఉండటానికి విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలోనే కదలకుండా ఉండాలి. పునరుద్ధానాన్ని యేసు పలుకుతున్నాడు మాట. ఉంటావా ఆ స్థానంలోనే? శిష్యులకు చెబుతున్న పాఠము, 3వ పాఠము. శిష్యులు ఆ చేపల ద్వారా నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా? ఏ స్థానంలో ప్రభువు నిన్ను ఉంచాడో ఆ స్థానంలోనే ఉండటానికి ఇష్టపడి ఉండాలి. అందుకని చూడండి, ఒక వచనాన్ని చూపిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ కలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు కలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి, పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడే కానీ శపించవద్దు. ఆ మాట చూడండి. దేవుడు నిన్ను ఏ స్థానములో ఉంచినప్పుడు ఆ స్థానములో నువ్వు ఏం చేయాలో తెలుసా? దీవించాలే కానీ శపించకూడదు. చేపలు అనుకున్నాం, ఏంది ప్రభా నీ మాట వినేది, నేను ఎక్కడున్నాను, నాకొద్దు, ఈ చేప నా మీద పడుతుంది, ఈ చేప నన్ను ఒత్తేస్తుంది, ఈ చేప నన్ను హింస పెడుతుంది, బాధపడుతుంది, శ్రమ పొందుతుంది, ఓర్చుకోలేకపోతున్నా. దేవుడు అన్నాడు, కీప్ కోయిట్ అన్నాడు. అంతే. పునరుద్ధాన్ని యేసేమన్నాడు తెలుసా? శపించొద్దు, దీవించు, నీ పక్క చేపని దీవించు. మనలో ఈ స్వభావం ఉందంటావా? బలలో పాలు పొందిపోయే ముందు నాలో నిజంగా ఈ స్వభావం ఉందా? నేను ఇతరుల్ని దీవిస్తున్నానా, శపిస్తున్నానా? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకి మంచి కానుక ఇచ్చామనుకోండి, నీ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక, నీ బిడ్డల్ని దీవించను గాక, మళ్ళీ దీవిస్తాడు. ఒకరోజు ఏమి లేక పంపించామనుకోండి, భయంకరంగా తిడతాడు ఆయన, శపిస్తాడు. అలాంటి జీవితాలుగా మనం ఉంటున్నామా? ఇంకా అక్కడ మాట ఉంది, ఇంకా చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. చూడండి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడే కానీ శపింపవద్దు, సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఎలా ఉండాలి? ఆసక్తులై ఉండడి. చేపలు దేవుడు చెప్తున్నాడు, చెప్పలేరా, హెచ్చువాటి యందు ఆసక్తి చూపించబాకు, తగ్గించుకో. వలలో నువ్వు పీలిపోకుండా ఉండాలంటే నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు వలలో దీవించబడాలంటే నువ్వు రోషంగా ఉండకూడదు, అక్కడ పౌరుషంగా ఉండకూడదు. వల అనేది దేవుని యొక్క సంఘము, చేపలు అనేది విశ్వాసులు. నీవు ఏడ్చువారి యుద్ధకు వెళ్ళి ఏడువుడి, దీవించుడి, హెచ్చువాటి యందు మనసు పెట్టక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండుడి. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలోనే నీవు కదలకుండా ఉండాలి. పునరుద్ధానమైన యేసు పలుకుతున్న 3వ అద్భుతమైన మాట. చేపలకి పాఠాలు నేర్పిస్తున్నాడు. మొదటి పాఠము, లోబడే మనస్తత్వం కలిగి ఉండండి చేపలారా. 2, నీ స్వభావాన్ని మార్చుకోండి చేపలారా. 3, వల పిగిలిపోకుండా, సంఘము పాడు కాకుండా దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో నువ్వు ఉండు. 4వది మీకు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా. 4వ మాట మీకు నేను చెప్పాలని మళ్ళీ అదే వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనము. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను, అది 153 గొప్ప చేపలతో నిండెను. చేపలు అంత విస్తారముగా పండెను, వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. చేపలు విస్తారముగా పండెను, వల పిగిలలేదు. వల పిగలకుండా ఉండటానికి గల కారణం ఏంటి? మళ్ళీ ఆలోచిద్దాం. 4వ మాట, 153 గొప్ప చేపలు. అవి మామూలు చిన్న చిన్న చేపలు కాదు, అవి
వల పిగిలిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటి? గొప్ప చేపలు, 153 గొప్ప చేపలు అయ్యా పడినా కానీ వల పిగిలిపోలేదు. కారణం ఏంటి చెప్పనా? జాగ్రత్తగా వినండి, అందరు నా వైపు చూడండి. ఒక చేప ఇంకొక చేపతో ఐక్యతతో జీవించింది. అక్కడ వలలో ఒక చేప ఇంకొక చేపతో ఐక్యతతో జీవించింది. కుటుంబం అనే వల అనుకోండి, భర్త భార్యతో ఐక్యతగా జీవించాలి. భర్త భార్య ఐక్యతతో జీవిస్తే పిల్లలతో మీరు ఐక్యతతో జీవించాలి. 153 గొప్ప చేపలు, ఆర్డినరీ చేపలు కాదు అవి. మీరు అది ఆలోచించాలి, మైండ్లో అది పడిపోవాలి. 153 గొప్ప చేపలు వలలో ఉన్నాయి. ఒక చేప ఇంకొక చేపతో, అరే నువ్వు నేను ఒకటేరా, నిన్ను ప్రభువు పిలిచాడు కదా, నన్ను పిలిచాడు కదా, నువ్వు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నావు కదా, నేను కూడా దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నా కదా, మన ఇద్దరం ఒకటే. ఐక్యతతో నిలబడదాం. ఈ 153 గొప్ప చేపలు ప్రజలు చూస్తారు, కానీ మనం ఎలా ఉన్నది తెలుసా? ఒక్క చేపగా ఉండాలి. మీ కుటుంబం అంతా కూడా ఒక్క చేపలాగా కనపడాలి, ఒక్క చేపతో లాగా కనపడాలి. చూడండి, ఒక రిఫరెన్స్ చూపిస్తాను మీకు. నేను చెప్పిన వాటిలో ఒక రిఫరెన్స్ మీరు చూడాలని, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము ఒక్క మనుషుల్లా కనబడారండి ఇశ్రాయేలు ప్రజలు. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఒక్క మనిషిలాగా కనబడ్డారంట. ఇంకా మనం చూస్తే 20వ అధ్యాయం 1వ వచనంలో ఏక మనసుతో వాళ్ళు ఉన్నారంట. ఏక మనసుతో ఉన్నారట. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు అవతల ఉన్నటువంటి బెన్యామీయులకు ఎలా కనబడ్డారు తెలుసా? ఇశ్రాయేలు యొక్క దండు అంతా కూడా, ఆ సైన్యం అంతా కూడా ఒక్క మనిషిలా కనబడ్డారట. మన సంఘములో 300-400 మంది ఉన్నా కూడా మన కుటుంబాలన్నీ కూడా షాలేము సంఘం అని చెప్పాలి. ఒక్క శరీరంలా కనపడాలి, ఒక్క కుటుంబంలా కనపడాలి. దేవుడు పునరుద్ధరణ యేసు చేపల ద్వారా ఎవరికి నేర్పిస్తున్నాడు? శిష్యులకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఐక్యతతో కలిగి జీవించాలి, ఐక్యతతో కలిగి జీవించాలి. అందుకని మనం చూస్తాం కీర్తన 133, కీర్తన 133 ఎలా ఐక్యతతో కలిగి ఉంటే ఎలా మనం దీవించబడతామో మీరు చూడండి. కీర్తన 133లో ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. కీర్తన 133 3వ వచనం చదువు నాన్న. సియోను కొండ మీదకి దిగివచ్చు, హెమ్రోను మంచువలే ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలేను. చూడండి, నువ్వు ఐక్యతతో, నీ భర్తతో నువ్వు ఐక్యతతో కలిగి జీవిస్తే, నీ భార్య స్థానంలో నువ్వు భర్త స్థానంలో నువ్వు ఉంటే, భార్యతో నువ్వు ఐక్యతగా జీవిస్తే, నీ ఐక్యత ఆ సంఘముతో నువ్వు ఐక్యతతో జీవిస్తే, నీ కుటుంబంలోనికి, నీ సంఘములోనికి ఆశీర్వాదం, శాశ్వత జీవం మన కుటుంబాల మీదకి వచ్చిన గాక. ఎవరిస్తారండి అది? ఎవరిస్తారండి? భార్యాభర్తలు పోట్లాడుకుని ఉంటే, సంఘంలో విశ్వాసం పోట్లాడుకుని ఉంటే కోల్పోతావు. ఏం కోల్పోతావు తెలుసా? ఆశీర్వాదాన్ని కోల్పోతావు, శాశ్వత జీవాన్ని కోల్పోతావు. చేపలు ఐక్యతతో కలిగి ఉన్నప్పుడు వల పిగిలిపోలేదు. శిష్యులు చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే ఇందిరా బాబు, ఏం జరిగిందిరా? 153 గొప్ప చేపలు పడ్డాయి, వల పిగిలిపోలేదు, వల పిగిలిపోలేదు. కారణం ఏం చెప్పనా? ఆ వలలో చేపలు ఐక్యతతో ఉన్నాయి. ఎప్పుడైతే ఐక్యతతో ఉన్నారో ఆ వలలో నుంచి ఏమొచ్చింది తెలుసా? శాశ్వత జీవం వచ్చింది, ఆశీర్వాదం బయటకు వచ్చింది. ఒకవేళ నీ కుటుంబంలో ఐక్యతతో నువ్వు ఉండకపోతే కోల్పోతావు ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కోల్పోతావు. ఈ నా మాటలు కాదు, పునరుద్ధరణ యేసు పలుకుతున్నాడు. ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కోల్పోతావు. చేపలు ఐక్యతతో కలిగి ఉన్నాయి. వల పిగిలిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే
ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ప్రభువు చూశాడు, అక్కడున్న శిష్యులు చూశాడు. 4 చివరి 5వ మాట. మొదటిది మళ్ళీ ఒకసారి మీకు నేను వెనక్కి వెళ్తున్నాను. మొదటిది ఏం చెప్పుకున్నాం? చేపలు దేవునికి లోపడ్డాయి. 2 చెప్పండి, వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. 3 ఏ స్థానంలో దేవుడు ఉంచాడో ఆ స్థానంలో అవి ఉన్నాయి. 4 ఐక్యతతో జీవించాయి. 5వది లాస్ట్ అండ్ ఫైనల్, 5వ చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. 5వది ఏంటంటే, ఒక చేప ఇంకొక చేపతో విధేయత కలిగి ఉన్నాయి. దీనికన్నా ఇంకా ముందు చెప్పనా, ప్రభు మాటకు విధేయత చూపించినాయి. పునరుద్ధాన యేసు రండి చేపలారా అంటే వచ్చి వల్ల పడండి అంటే పడి ఆయన మాటకు విధేయత చూపించినాయి. ఒక చేప అనుండొచ్చు, నా దగ్గర ఎంత శక్తి ఉందో తెలుసా ప్రభువా? ప్రభు అని ఉంటాడు, నాకు తెలుసులేరా, నాకు తెలుసు. నాకెంత జ్ఞానం ఉందో తెలుసా? నాకు తెలుసులేరా. నా తోకకుంది బలం నీకు తెలియదు ప్రభువా, నాకు తెలుసురా బాబు, సృష్టించడం నేనేగా. నా ముట్టుకుంది ఎంత పవర్ ఉందో తెలుసా? అవును. ఎంత ఉన్నప్పటికీ చేపలు దేవుని మాటకు విధేయత చూపించినాయి. సంఘము దేవుని మాటకు విధేయత చూపించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, ఇదే గ్రంథంలోనే 13వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నువ్వు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పాను. పేతురు, నీవు ఎన్నడూను నా పాదములు కడుగురాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. ఇక్కడ మాట చెప్తాం మీకు, జాగ్రత్తగా చూడండి, అందరూ చూడండి, నా వైపే చూడండి. యేసు భోజన పంక్తి నుంచి లేచాడు, తన పై వస్త్రాన్ని తీసివేశాడు. ఆ మాట చూడండి, తన పై వస్త్రాన్ని తీసివేశాడు. అంటే ఏంటి? ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, మహిమ కలిగిన రాజు, యుద్ధశూరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఒక్క మాటతో సృష్టించిన దేవుడు, సమీపింపరాన్ని మా త్యజిస్తూ ఉండగలిగిన దేవుడు. ఆ మహిమనంతటిని ఏం చేశాడు తెలుసు? దేవుడు పక్కన పెట్టాడు, తన పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు. మంచి కలెక్టర్ నువ్వు ఏమన్నా గుంటూరు డిస్టిక్కి షాలో మందిరానికి వచ్చావా? కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అవుతూ, కానీ ప్రభు మందిరంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? విధేయత కలిగి ఉండాలి. దేవుడే తన పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు. తన అహంకారాన్ని పక్కన పెట్టాలి. మనకున్న అహంకారాన్ని, మనకున్న రోషాన్ని, మనకున్న పౌరుషాన్ని, మనకున్న ధనాన్ని, మనకున్నటువంటి ఆ గొప్ప విషయాన్ని పక్కన పెట్టాలి. ఎంత ఆఫీసర్ అయినా సరే దేవుని మందిరంలో విరిగి నలిగిన మనసుతో కూర్చోవాలి. మన విశ్వాసుల యొక్క పాదములు పట్టుకోవడానికి ఇష్టపడాలి. మన విశ్వాసుల యొక్క పాదాలు కడగటానికి ఇష్టపడాలి. ఒకవేళ నీ తోటి విశ్వాసుని యొక్క పాదాలు నువ్వు పట్టుకోకపోతే, నువ్వు కడగపోతే పాలిభాగస్తుడు కాదు. నువ్వు ఆయనలో పాలిభాగస్తుడు కానే కాదు. శిష్యులకు దేవుడు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠాలు 5. ఎన్నటికీ మెసేజ్ మర్చిపోవద్దు, మీ మనసులో అది ప్రింట్ అవ్వాలి. మొదటిది, చేపలు దేవునికి లోబడ్డాయి. 2, చేపలు వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. 3, చేపలు వాటి యొక్క ఏ స్థానంలో దేవుడు ఉంటే
దేవుడు ఉండమన్నాడో ఆ స్థానములోనే ఉన్నాయి. 4 ఐక్యతతో ఉన్నాయి. 5 విధేయత కలిగి జీవించినాయి. ఎవరు పలుకుతున్నారు తెలుసా? పునరుద్ధరణ యేసు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు పిలుస్తున్న ఒక పిలుపు, పిల్లలారా రండి రండి భోజనము చేద్దాం. చాలా రోజులైందిరా నీతో నేను భోజనం చేసి, ఇప్పుడన్నా నేను మాట్లాడాను కదా, ఇప్పుడు నీతో మాట్లాడాను కదా, లోపడతావా? ఐక్యతతో ఉంటావా? సహోదరు, ఏ స్థానంలో దేవుడిని ఉంచితే ఆ స్థానంలో ఉండి పనిచేస్తావా? సహోదరు, విధేయత కలిగి జీవిస్తావా? ప్రభువా నేను విధేయత కలిగి జీవిస్తాను, నువ్వు ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలో ఉంటాను, ఐక్యతతోనే కలిగి జీవిస్తాను అన్నప్పుడు దేవుడు అంటాడు, రండి యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. భోజనం అంటే ఏం తెలుసా? ఆయన శరీరము, ఆయన రక్తాన్ని తిని త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఆయన బలలో చేయడానికి, ఆయనతో కలిసి భోజనం చేయడానికి, ఆయన శరీరానికి జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు పిలుస్తున్నాడు. యేసు రండి భోజనము చేద్దాము, ఈస్టర్ పండగ చేసుకుందాం అంటున్నాడు దేవుడు. వస్తావా ప్రభు దగ్గరికి? లోబడే మనస్తత్వం నాకు ప్రభువా. దేవా నేను ఎక్కడ